ఒకటి ఇప్పుడే బాస్కెట్బాల్. నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నాం. యా, మీరు కనుక మమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నవత, నా పేరు క్రాంతి. మేము ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేస్తున్నాము. ప్లీజ్ మా వీడియోస్ని చూసి మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తాం. సో అలా న్యూ ఇయర్ బాగా ఎంజాయ్ చేసి న్యూ ఇయర్లో ఫస్ట్ థింగ్ ఏదైనా బాగా ఫన్గా చేద్దాము అని చెప్పి ఇవాళ వ్లాగ్ తీస్తున్నాము. ఇవాళ వ్లాగ్ వచ్చేసి దగ్గరలో ఉండే డేవన్ బస్టర్స్కి వెళ్తున్నాము. డేవన్ బస్టర్స్ అనేది ఒక ప్లే ఏరియా. సో ఈ వింటర్లో అవుట్డోర్ వెళ్ళి అవుట్డోర్ ఏమీ ప్లాన్ చేయలేము కాబట్టి చిల్లింగ్ ఉంది బయట. యా, సో చలిలో ఎందుకులే అని చెప్పి ఇండోర్ ప్లాన్ చేస్తున్నాము. ఒక 2-3 ప్లేసెస్ అనుకున్నాము, టాప్ బౌలింగ్ అట్లా ఇంకేమైనా చూద్దాం అనుకున్నాం. బట్ ఎందుకో డెవన్ బస్టర్స్తో ఫిక్స్ అయిపోయాము. డెవన్ బస్టర్స్కి వెళ్ళి కూడా చాలా రోజులు అయింది, లైక్ 2-3 years అవుతుంది. 2-3 years అవుతుంది ఈజీగా. సో సర్లే చాలా రోజులు అయింది కదా లెట్స్ గో అని చెప్పి. యాక్చువల్గా అది కొంచెం చిన్నపిల్లల ప్లేస్, బట్ స్టిల్ మేము ఇద్దరం లాస్ట్ 2-3 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసాం. సో అలా డెవన్ బస్టర్స్కి వెళ్దాము. అసలు అక్కడ ఏముంటుంది ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను. యా, సో లెట్స్ గో. చూడండి గైస్, బయటికి డేవన్ బస్సెస్కి వెళ్దామని బయటికి రాగానే ఫుల్ రైన్. డేవన్ బస్టర్స్ అనేది ఫ్యామిలీ ఫ్రెండ్లీ ప్లేస్ అన్నమాట. అక్కడ ఆర్కిడ్ గేమ్స్, ఫుడ్, డ్రింక్స్ అన్ని ఉంటాయి. మాకు ఎప్పుడు ఇది ఒక మోస్ట్ రివిజిటెడ్ ప్లేస్ అన్నమాట. ఇది మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ లో ఉంటది. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఈవెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట, లైక్ బర్త్డే పార్టీస్ అలా. డేవన్ బస్టర్స్ లో ఎంట్రీ టికెట్ సిస్టమ్ కాదు. మనం వెళ్ళగానే పవర్ కార్డ్ అని ఒక కార్డ్ ని పర్చేస్ చేయాలి. ఇది 1 time పర్చేస్. డిజిటల్ పవర్ కార్డ్ కూడా ఉంటది. రెగ్యులర్ గా వెళ్తే జస్ట్ చిప్స్ రీఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, $110 తో పర్చేస్ చేస్తే 780 చిప్స్ అని ఉంటదన్నమాట. అలా మనం $20, $40 మనకి ఎన్ని కావాలంటే అన్ని చేయించుకోవచ్చు ఇస్తారనమాట. నేను ఇందాక చూపించా కదా బోర్డు, దాని మీద క్లియర్గా ఉంటుంది. సో ఇన్ని మనం ఎన్ని ఒక $40 ఫర్ నౌ, జస్ట్ ఒక $40 అలా వేయించాము. చూద్దాము. 100 చిప్స్ వచ్చాయి. ఎస్టిమేటెడ్ 90 to 100 చిప్స్. 180 చిప్స్ వచ్చాయి. 180 చిప్స్ వచ్చాయి. సో ఆ 180 చిప్స్ని ఇప్పుడు మనము ఒక్కొక్క గేమ్కి 3 చిప్స్ 4 చిప్స్ అని ఉంటుంది అనమాట. నేను చూపిస్తాను. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ ఆడొచ్చు. న్యూ ఇయర్ టైం కాబట్టి క్రౌడ్ ఉంటుంది అనుకున్నాము, బట్ చాలా తక్కువ క్రౌడ్ ఉండే. మనం మన చిప్స్ అయిపోతే కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ ఫిల్అప్ చేసుకోవచ్చు, రీఫిల్ చేసుకోవచ్చు. యా, లెట్స్ గో. విల్ స్టార్ట్ అవర్ డే విత్ డేవన్ బస్టర్స్. ఫస్ట్ ఈ గేమ్ తో స్టార్ట్ చేద్దాం. ఈ గేమ్ ఆడితే 8 చిప్స్ అన్నమాట. మనకు 180 చిప్స్ ఉన్నాయి కదా, దాంట్లో 8 చిప్స్ ఈ గేమ్ ఆడితే 1 time. యా, రెడ్ బాల్, కిందేమో ఎల్లో బాల్. కంటిన్యూస్గా 4 కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడే ఫస్ట్ గేమ్ అయిపోయింది. ఫస్ట్ గేమ్ తనతో విన్నయ్యా. తినతో ఆడితే నేను విన్నయ్యా. తో ఆడితే తను ఓడిపోయింది, నాతో ఆడితే గెలిచింది. నేనే గెలిపించి తన్ని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి నేనే గెలిపించి తన్ని. అలాగే చెప్పుకోవాలి. గుడ్ స్టార్ట్, బాగుంది గేమ్. చాలా రోజులైంది కదా, బాగా అనిపించింది నాకు గేమ్. ఇంకా మిగతా కూడా చాలా బాగుంటాయి. లెట్స్ గో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది.
సో ఇక్కడ బార్ కౌంటర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉందా, ఇది మొత్తం బార్ కౌంటర్ అనమాట. ఫుడ్ అండ్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. available ఉంటాయి. పిల్లలందరూ ఇక్కడ ఆడుతూ ఉంటే పెద్దవాళ్ళందరూ అక్కడ చిల్ అవ్వచ్చు అనమాట. ట్యాప్ చేయలేదు, మనం చేసావా? 5 balls వస్తాయంట. 5 balls తీసుకొని అక్కడ స్కోర్ ఉంది కదా, 1000 బకెట్ ఉంది కదా, 1000 బకెట్, అందులో పడితే 1000 పాయింట్స్ వస్తాయి అనమాట. పైన అక్కడ స్కోర్ యాడ్ అవుతుంది. అది కాకుండా ఎక్కడైనా పడినా కానీ కొన్ని ఇప్పుడు 50 దాంట్లో పడింది, 50 స్కోర్ అనమాట. టోటల్ స్కోర్ తనది 1350. ఇప్పుడు నేను ఆడతా. ఐ విల్ బీట్ యువర్ స్కోర్. Let's see. ఓకే 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 ఈ గేమ్ ఆడి తినన్ని 1450 పాయింట్స్ గెలుచుకున్నందుకు 50 టికెట్స్ వచ్చాయి. యా, సో ఇది మన జాతరలో ఉంటుంది కదా, అలాంటిది అనమాట. ఇదేంటంటే ఈ క్లౌన్స్ ఉన్నాయి కదా అక్కడ బొమ్మలు, ఆ బొమ్మల్ని మనం బాల్స్తో కొట్టాలి. అక్కడ టైమర్ ఉంది కదా, అక్కడ పైన 0 అని. బాబు ఎన్ని కొడతాడో చూద్దాం. ఫాస్ట్గా ఇట్లా వస్తాయి బాల్స్ గట్టిగా. వెనకలేసావురా. ఈయన ముందు కొట్టాల్సింది పోయి వెనక్కి కొడుతున్నాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? గొప్పోడే సామి. అవో బాల్ అక్కడ వేసాడు. బిగినర్స్ మిస్టేక్స్. 150. యా, సో తిన ఆడిన పెద్ద గెలుపుకి 150. లెట్స్ సీ. నా స్కోర్ 150. నేనేదో ఆడాను, సరిగ్గా కొట్టలేకపోయాను, బట్ పర్లేదు. తిను ఆ స్కోర్ని బీట్ చేస్తాంట ఈజీగా. ఏదో మళ్ళీ చెప్పు. ఈజీగా బీట్ చేస్తా. ఈజీగా బీట్ చేస్తా. అది విన్నారు కదా, ఇప్పుడు చూపిస్తా. నీకన్నా ఎక్కువే. నాది కూడా 150నే. ఓ, అవునా? ఇద్దరం ఆడితే ఇద్దరికి సేమ్ పాయింట్స్ వచ్చినాయి. ఓకే, ఇంకో గేమ్లో తెలుసుకుంటాం. బాస్కెట్బాల్ ఆడదామని చెప్పి రంగంలో దిగింది. కమాన్, బాస్కెట్బాల్ ప్లేయర్ అంట. చూద్దాం. అటైర్ కూడా బాస్కెట్బాల్ అటైర్ లానే ఉంది, బట్ చెప్పులు వేసుకుని ఎవరు ఆడతారు బాస్కెట్బాల్? స్టార్ట్ చేయి. యా, ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఒకటి ఇప్పుడే బాస్కెట్బాల్ 2 అయిపోయినాయి. బంతి చాలా వేగంగా దూసుకెళ్తుంది. ప్లే ఇట్స్ ఓకే. ఆయాసం వద్దు. ఓకే, ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. ఎలిమినేట్ చేయండి ఇమిడియట్లీ సార్. ఓకే పడుతూనే ఉన్నాయా? స్కోర్ ఎంతరా? చూడు, 39. 39. నేను కొన్ని మా ఓల్డ్ మెమరీస్ కూడా అటాచ్ చేశాను. నాకు క్రాంతికి ఈ డేవన్ బస్టర్స్ అనేది ఎప్పటి నుంచో మెమరీస్ ఉన్న ప్లేస్. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాం కాబట్టి చాలా మెమరీస్ రీకలెక్ట్ చేసుకున్నాము.
196. ఇక్కడ డేవన్ బస్టర్స్లో ఫొటోస్ తీశారనమాట, ఫ్రీ ఫొటోస్ అని. సో ఆ ఫొటోసే ప్రింట్ చేయించుకొని వచ్చారు. ఇలా ఫొటోస్ ఇచ్చారనమాట. చిన్నవి లాస్ట్ టైం చాలా పెద్దగా ఉండే కదా. సో యూజువల్గా డేవన్ బస్టర్స్ చాలా పెద్దగా ఉంటుంది, ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది, ఎక్కువ లేవు గేమ్స్. సో ఇది నేను ఇక్కడ ఇంకా చాలా చిన్న టాయ్స్ ఉన్నాయి, కానీ లాస్ట్ టైం అంటే లైక్ మేము ఇంతకుముందు వెళ్ళేదానికి చాలా పెద్ద టాయ్స్ ఉండేవి. అవి ఎంత పెద్ద ఉండేవి అంటే చాలా పెద్ద ఉండే. నేను కుదిరితే ఇక్కడ ఫోటో పెడతాను. అదొక 5 years బ్యాక్ క్రాంతి ట్రై చేశాడు, రాకపోయేసరికి ఒక రోజంతా కూర్చొని నాకు నచ్చిన 3 టాయ్స్ని పిక్ చేశాడు దీంట్లో. 5 years బ్యాక్ అది. నేను ఆ షార్ట్ కూడా పెడతాను ఇక్కడ. ఇవన్నీ చూస్తుంటే అవి గుర్తొస్తున్నాయి, ఆ ఓల్డ్ మెమరీస్ మనవి. మనం ఫుల్ ఎంజాయ్ చేసాం కదా అప్పుల్లో. సో దీనికి ఈ గేమ్ ఏంటంటే ఇక్కడ బాల్ వస్తుంది, ఇక్కడ వచ్చి పడుతుంది. ఈ బాల్ని మనము దాంట్లో కొట్టాలి. ఇది కొడితే బోనస్, జాక్ పాట్. ఓకే, లెట్స్ ట్రై. ఓ 80 points. క్రాంతి ఇప్పుడు తన బలం చూపించుకోబోతున్నాడు. సీరియస్లీ వెరీ బ్యాడ్. నేను కొడతాడు దా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓ టాయేనా? నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? నా స్కోర్ 70 గైస్. క్రాంతి స్కోర్ 30, సోఫా 40. ఓ ఇంకా వస్తున్నాయి. ఓ ఓ ఓ 180. పర్వాలేదురా, బాగానే వేసావు. అలా మాకు ఇచ్చిన చిప్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఇందాక టికెట్ తీసుకున్న స్టోర్కి వెళ్తున్నాము. ఆ స్టోర్లో ఏంటంటే మనకి టికెట్స్ వచ్చాయి కదా విన్ అయినందుకు, ఆ పాయింట్స్తో ఇక్కడ పర్చేస్ చేయొచ్చు అనమాట. ఫ్రీ డాల్స్, ఫ్రీ స్టఫ్ వస్తుంది. చూద్దాం, ఇది స్టోర్. 1400. సో గైస్ ఇక్కడ మనకి అన్ని టికెట్స్ 450 టికెట్స్, ఇలా టికెట్స్కి తగ్గట్టుగా ఫ్రీ స్టఫ్. మనం ఆ టికెట్స్ ఇప్పుడు మనకి 370 ఉన్నాయి మన దగ్గర, ఇలాంటిది వస్తుంది మన దగ్గర. మనకి ఒక కీ చైన్ వస్తుంది గైస్, ఒక కీ చైన్. ట్యాక్స్కి 25,000 టికెట్స్ కావాలంట. నా దగ్గర ఉందిలే, బట్ మరి అంత ఎక్కువ. ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. గేమింగ్, ఎక్స్బాక్స్, PS5 ఉంది, ఐరోబో ఉంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఎక్కువ పాయింట్స్ రావాలి విన్నింగ్కి.
సో ఫైనల్లీ మనకున్న పాయింట్స్తో అది తీసుకుంటున్నాం అనమాట. అది లాగితే లైట్ వస్తుందంట, చూడాలి. క్రాంతి ఇష్టంతో తీసుకుంటున్నాడు గైస్, నాకు కావాల్సింది తీసుకోలేదు. నిజమే, థ్యాంక్ యూ. 350 పాయింట్స్కి ఇది వచ్చింది అనమాట. అది లాగితే లైట్ వస్తుందంట, రాకపోతే. సో ఫైనలీ డేవన్ బస్టర్స్తో ఒక 2 hours అలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. 2 hours అయిందా 3 hours అయిందా మనం వచ్చి? యా, అరౌండ్ 2 to 3 hours అవుతుంది. బట్ వీ హ్యాడ్ ఫన్. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డిన్నర్కి వెళ్దాము. ఎక్కడికి వెళ్దాం? నాండోస్. ఇట్స్ డిన్నర్ టైమ్. యా, లెట్స్ గో, లెట్స్ గో. యే, డన్ విత్ డేవన్ బస్టర్స్. యే, వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ విత్ న్యూ ఇయర్. గేమ్స్ ఆడాక డిన్నర్కి మళ్ళీ నాండోస్కి వెళ్దాం అనుకున్నాము. నాండోస్ గురించి ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టాను కదా. నేనైతే ఏదైనా ఫుడ్ నచ్చితే మళ్ళీ అదే తినాలనుకుంటాను. అందుకే నాండోస్కి మళ్ళీ వెళ్ళాము. ఇంకా అలా ఫేవరెట్ డిన్నర్తో డేని ఫినిష్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.